హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎబిటీవీ. ఈరోజు హెల్త్ స్పెషల్ ఇంటర్వ్యూకి మీకు స్వాగతం. ఈరోజు మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఆయుర్వేదిక్ అండ్ నేచురోపతిలో వైద్య నిపుణులుగా ఉన్న వెంకన్న గారు. ఆయన వృత్తిపరంగా ఒక సీనియర్ జర్నలిస్టు. దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలుగా ఆయన ఒక జర్నలిస్ట్గా ఉన్నారు. ఇప్పుడే ఒక 3 సంవత్సరాల నుంచి ఆయన ఆయుర్వేదంలోనూ నేచురోపతిలో కూడా డిగ్రీ చేసి ఇప్పుడు ఆ రంగంలో కూడా బాగా రాణిస్తున్నారు. అసలు ప్రస్తుత జీవన ప్రమాణాలు ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, యోగా చేస్తే మనుషుల జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి అన్నది రీసెంట్గా వాళ్ళు కలిసి, అంటే వెంకన్న గారు, తర్వాత జయరాజ్ గారు, ఇలా కొంతమంది బృందంగా ఏర్పడి వాళ్ళు సిద్ధార్థ ఆరోగ్య దీక్ష అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది ఈ నెలలోనే ఏప్రిల్ 7వ తారీఖున రూపాంతరం చెందింది. ఆ రోజున మహబూబాబాద్లో ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఆ దీక్షని మొదలుపెట్టారు. అందులో భాగంగానే రెండో సభగా ఇల్లందులో ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నాను అన్న. ఇప్పుడు మీరు ఈ సిద్ధార్థ ఆరోగ్య దీక్ష కార్యక్రమాన్ని తీసుకున్నారు. వినడానికి చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. అసలు ఈ సిద్ధార్థ ఆరోగ్య దీక్ష గురించి పూర్తిగా వివరించండి అన్న. ఈ దీక్ష అనేసరికి చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా మనం దీక్షలో ఏదైనా అది రంజానా, లేకపోతే క్రిస్టియన్ సంబంధించినటువంటిదా, లేకపోతే మన అమ్మవారు డివోషనల్గా ఉన్నటువంటి చూస్తుంటాం అంటాం. ఆరోగ్య దీక్ష అంటే వైద్య రంగంలో దీక్ష అనేటువంటిది కొత్త ప్రయోగం. ఇది ఇప్పటి వరకు వైద్య చరిత్రలో నాకు తెలిసి ఎవరు దీన్ని ప్రారంభించలే. అంటే నేచురోపతిలో డైట్లు ఉంటాయి, ఆయుర్వేదంలో కూడా కొన్ని డైట్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళు రకరకాల, ఇప్పుడు మీకు తెలుసు చాలామంది ఫేమస్ డాక్టర్స్ కూడా వాళ్ళ డైట్ విధానాలు ఉన్నాయి. కానీ దీక్ష పేరుతోటి ఒక 40 days 40 రోజులు కార్యక్రమాన్ని తీసుకొని ఒక ఉద్యమంగా, ఒక కార్యక్రమంగా చేసింది ఇదే ఫస్ట్ ప్రయోగం. మేము దీంట్లో అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటిది మనకు వచ్చే అనేక రకాల జబ్బుల్లో 100% జబ్బుల్ని మనమే ఇంట్లో నయం చేసుకోవచ్చు. దీనికి 3 రకాల పద్ధతులు. అంటే ఏదైనా ఒక ఆరోగ్యం నుంచి మనం బయటపడాలంటే, ఒకటి, ఎన్ని మందులు వేసుకున్నప్పటికీ మందులు తాత్కాలికమే. అది ఒకవేళ మందులకు తగ్గినా కానీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అదే మనం 3 రకాల పద్ధతులు పాటిస్తే ఏ జబ్బునైనా ఏదైనా మనమే నయం చేసుకోవచ్చు. ఒకటి అంటే అవసరమైన మెడిసిన్స్ వాడుతూనే ఆహార పద్ధతులు మారాలి. ఏ మెడిసిన్స్ అంటే అలోపతి మెడిసిన్, ఏ మెడిసిన్స్ వాడినా. నేను అలోపతి అంటే దానికి మనం వ్యతిరేకమేం కాదు. అత్యవసరానికి అల్లోపతి, నిత్యావసరానికి నేచురోపతి అని మేము చెప్తాం. దీంట్లో మందులేక ఒక్కటే కాకుండా ఆహారం మారాలి. మన ఆహారం మారకుండా, మన అలవాట్లు మారకుండా, మన ఆలోచన విధానం మారకుండా, ఈ 3 పద్ధతులు మారకుండా రోగం పూర్తిగా నయం కాదు. ఇది మేము చెప్పేటటువంటిది కాదు, సహజమైనటువంటిది. కాబట్టి రూట్ నుంచి జబ్బు అన్నటువంటిది దాన్ని మనం అంటే లోపల ఉన్నటువంటి రూట్ నుంచి దాన్ని నయం కావాలి. దానికి నయం కావాలంటే మన ఆహార పద్ధతులు మారాలి. ఈ 3 అంశాలని జోడిస్తూ మేము కొత్త ప్రయోగం చేసాం. ఈ ఆరోగ్య దీక్ష కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేసాం. మరి ఈ 40 రోజుల్లోనే అంత పరిష్కారం ఏంటంటే కాదు. ఇదొక మార్గం. ఈ మార్గం అలవాటైన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్రీగా మేము దీంట్లో 40 రోజులు కార్యక్రమంలో, దీక్షా కార్యక్రమంలో ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టాం. ఇది అందులో భాగంగానే డ్రెస్ కోడ్. ఈ డ్రెస్ కోడ్ పాటించే వాళ్ళందరూ, దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్ పాటించాలన్నటువంటిది నియమమేం కాదు. పాటించగలిగిన వాళ్ళు పాటిస్తారు. పాటించని వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మేము చెప్పే ఆహార పద్ధతులు, మేము చెప్పే విధానాలు పాటిస్తే వాళ్ళకు వాళ్ళు నయం చేసుకోవచ్చు. ఇదంతా ఆన్లైన్. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మార్నింగ్ యోగా, మెడిటేషన్. ఆ తర్వాత ప్రత్యేకించి మేము ఒక డైట్ షీట్ని తయారు చేసాం. అలాగే ఒక డైట్ సంబంధించిన ప్రత్యామ్నాయ విధానాన్ని మేము తయారు చేసాం. ఆ ప్రకారం కషాయాలు ఉంటాయి, దీంట్లో డైట్ ఉంటాయి, ఆ తర్వాత ధ్యానం ఉంటుంది,
ఇట్లా రకరకాల అన్నిటితోటి కలిపి 40 రోజుల ప్రోగ్రామ్ డిజైన్ చేసామన్నా. ఈ 40 రోజుల ప్రోగ్రాంలో ఇప్పటికీ మేము 15 రోజులు అయింది. ఈ 15 రోజుల ప్రోగ్రాంలో చాలామందికి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. షుగరు ఉదాహరణకు మీకు చెప్తా, షుగరు 560 షుగర్ ఉన్నటువంటి ఒక పేషెంట్ తను 1000 mg ట్యాబ్లెట్ వాడతాడు. ఇప్పుడు 15 రోజుల్లోనే తన షుగర్ లెవెల్స్ దాదాపు 350కి వచ్చింది. ఇది రిజల్టే కదా. అంటే దీంట్లో మరి మెడిసిన్స్ ఉండవా అని మీరు అనొచ్చు. అవసరమైనటువంటి వాళ్ళకు ఉదాహరణకు షుగర్ ఉంటుంది, లేకపోతే థైరాయిడ్ ఉంటుంది, లేదా మోకాల నొప్పులు ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి సపరేట్గా డైట్ సపరేట్గా వాళ్ళకు డిజైన్ చేసి అవసరమైనటువంటి కొన్ని మెడిసిన్స్ కూడా ఇస్తాం. అందరికీ కాదు, ఎక్కువ శాతం డైటు, యోగా, ధ్యానం సంబంధించినటువంటి వీటిలోనే మేము ఫోకస్ పెడుతున్నాం అన్న. ఈ 40 రోజుల కార్యక్రమంలోనే భాగంగా మహబూబాద్లో ప్రకృతి కవి, ప్రజాకవి జయరాజు గారు, అందరికీ తెలిసినటువంటి కవి జయరాజు గారి వాళ్ళ సొంత ఇంటి దగ్గర మహబూబాద్లో ఈ దీక్షా కార్యక్రమం ఏప్రిల్ 7న ప్రారంభమైంది. అన్న ఆధ్వర్యంలోనే అందరూ దీక్ష తీసుకున్నారు. దాదాపు 35 మంది అక్కడికి అటెండ్ అయ్యారు. అంటే ప్రారంభ కార్యక్రమం అది. ఆ తర్వాత సెకండ్ ప్రోగ్రామ్గా రేపు ఇల్లెందులో, అంటే 23వ తారీఖు నాడు ఇల్లెందులో అక్కడ ఆక్యుపెంచరు ప్రాక్టీషనరు ప్లస్ కైరోప్రాక్టర్ ఆయన ఎల్ వెంకన్న గారు అని చెప్పేసి ఆయన, వారి బృందం చాలామంది ఇంకా ఉన్నారు, వాళ్ళ టీం అంతా, వారి బృందం ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేస్తున్నారు, ప్రకృతి ఆరోగ్య మహాసభ. ఈ ప్రకృతి ఆరోగ్య మహాసభ ఏంటంటే ఈ దీక్షలో భాగంగా అసలు మన అనారోగ్యానికి సమస్యకు, అనారోగ్యానికి కారణాలు ఏంటి, మనిషికి వచ్చేటువంటి వాటికి ఎందుకు వస్తాయి, వాటి పరిష్కారాలు ఏంటి, వాటిని మనం ఎట్లా అధిగమించవచ్చు. అంటే అన్నిటికీ హాస్పిటల్కే పోవాలన్నా అవసరం లేదు. హాస్పిటల్కి పోకుండానే మనం ఎలా తగ్గించుకోవచ్చు అవగాహన కల్పిస్తాం. ఇప్పుడు దీక్షలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కంటిన్యూగా పాల్గొనవచ్చు. ఈ అన్నిటి కూడా దాంట్లో ఉంటుంది. దీని తర్వాత ఖమ్మం ఉంది, ఆ తర్వాత ముగింపు సభ హైదరాబాద్ ఉంటుంది. ఇట్లా మొత్తం ఒక ఉద్యమంగా, దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మేము దీన్ని చేపట్టామన్న. ప్రజలకు అవేర్నెస్ కల్పించడమే దీని లక్ష్యం. ఇప్పుడు ఈ సిద్ధార్థ ఆరోగ్య దీక్షలో అసలు ఏ కైండ్ ఆఫ్, మీరు పొద్దున యోగా, మెడిటేషన్ ఉంటుంది అన్నారు, కొన్ని ఆహార నియమాలు ఉంటాయి, వీటి వల్ల ఎలాంటి ఆహార నియమాలు ఉంటాయి, అసలు ఆ దినచర్య ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు? దీంట్లో ప్రధానమైనటువంటిది ఆహార నియమాలలో నేచురల్, అంటే మనం ప్రధానంగా మట్టిని నమ్ముకున్న మనిషి ఎప్పుడు చెడిపోడు. మట్టిని మనిషి మోసం చేయొచ్చు కానీ మనిషిని మట్టి మోసం చేయడు. అంటే మనకు వచ్చేటటువంటి వాటిలన్నిటిలో కూడా, అంటే మనిషి మట్టి నుంచే పుట్టిండు. ఆ మట్టిలో ఉన్నటువంటి ఖనిజ లక్షణాలు, దాంట్లో ఉన్నటువంటి అన్నీ మన బాడీలో ఉన్నాయి. మట్టికి దూరమైన తర్వాతనే మనిషికి అనారోగ్య సమస్యలు వస్తుంది. ఇది మేము ప్రధానంగా నమ్మేటటువంటిది. కాబట్టి అంటే మట్టి అంటే దాని అర్థం ప్రకృతికి దగ్గరగా మనిషి జీవనం. ప్రకృతి ధర్మాన్ని పాటించకపోవడం వల్లనే ఈరోజు వచ్చే అనేక సమస్యలు మనకు వస్తున్నాయి. ఉదాహరణ మీకు చెప్తా, మట్టి ఉంది అంటే మన భూగోళం ఉంది. భూగోళంలో మీరు చూస్తే 70%, దాదాపు 70% నీరు ఉంటుంది. 25 నుంచి 30% మాత్రమే చెట్లు, ఆ తర్వాత ఈ అంతా ఉన్నటువంటిది మనం చూస్తున్నాం. ఈ మనిషిలో కూడా, అంటే మన శరీరంలో కూడా 70% పైగా నీరు, 30% మన ఎముకలు, తర్వాత దీనికన్నా ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ ధర్మాన్ని మనం పాటించాలి. ఇప్పుడు ఈ ధర్మాన్ని మనం పాటించట్లే, ప్రకృతి ధర్మాన్ని మనం పాటించట్లే. అంటే ఆ మోతాదులో మనం బాడీని మెయింటైన్ చేసుకోగలిగితే ఏ ఇబ్బంది రాదు, ఆరోగ్య సమస్యలు కూడా రావు. దానికి మించి మనం ప్రకృతికి విరుద్ధంగా, అంటే మన జీవన విధానంలో నిద్ర, మన పడక మారింది, మన నడక మారింది, మన తిండి మారింది, మన తిరుగుళ్ళు మారినాయి. మరి ఇవన్నీ మారినప్పుడు ఇక నీకు ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అంటే టయానికి తినవు, టయానికి నిద్రపోవు, నీకు ఆట లేదు, ఈ యొక్క నీ ముఖంలో ఆనందమే లేదు. పొద్దున లేస్తే ఉదయం నుంచి డ్యూటీకి పోయే కాంచి టెన్షనే కదా, మనిషి మీద ఒత్తిడే రాత్రి పడుకునేదాకా. అది ఆర్థిక పరమైనవి కావచ్చు, శారీరక పరమైనవి కావచ్చు, మానసిక పరమైన రకరకాల సమస్యలు, ఒత్తిడి. మనిషి నిత్య జీవితంలో అనేక ఒత్తిళ్ళ మధ్య జీవిస్తున్నాడు. దానివల్లనే ఈరోజు అనేక సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ అన్నిటికీ పరిష్కార మార్గంగానే మనం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసాం. సరే, దీంట్లో మరి
ప్రాక్టికల్గా పాల్గొన్నప్పుడు అంటే దూరం నుంచి చూసినప్పుడు దీన్ని ఇదేం కొత్తది కాదు అంటే మీరు అనొచ్చు, అంటే మీరు అడగొచ్చు ఈ ఆహార నియమాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కొత్త ఏం కాదు కదా, గతం నుంచి చాలామంది ప్రకృతి వైద్యులు చెప్తున్నారు, ఆయుర్వేద వైద్యులు కూడా చెప్తున్నారు కదా అని మీరు అడగవచ్చు. ఎస్, అయితే కొంతమంది రకరకాల డైట్స్ ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటిని క్రోడీకరిస్తూ అందరికీ సరిపడే అందరికీ అనుకూలంగా ఉండేటటువంటి దీన్ని డిజైన్ చేస్తాం. డిజైన్ చేస్తూ ఇదేదో మాటగా చెప్పటం కాదు, దీనికి ఏదో వచ్చినటువంటి కాస్ట్ అంటే దాని ఆర్థికంగా వాళ్ళ మీద భారం పడకుండా చాలా ఫ్రీగా అంటే చాలా అందరికి అర్థమయ్యే రీతిలో ఫ్రీగా అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా మేము స్టార్ట్ చేసాం. ఇవాళ కొద్దిగానే ఉండొచ్చు, భవిష్యత్తులో దీన్ని ఒక ఉద్యమంగా మేము దీన్ని తయారు చేయాలనుకుంటున్నాం. దీని కొనసాగింపు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నది మా భవిష్యత్ ప్లాన్ అన్న. దీంట్లో ఈ దీక్షలో ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చా? దీనికి ఏమన్నా ఫీజు కట్టట్లే? ఏం లేదన్న, అదే మీ ఇందాక చెప్పాను, ఫీజు లేదు, ఫ్రీయే. ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా జాయిన్ కావచ్చు. ఫలాని వాళ్ళ తర్వాత ఏ డిసీజ్ అంటే డిసీజ్ అంటే మన లేవలైనటువంటి అట్లా కాదు కానీ షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ మోకాల నొప్పులు కానీ ఇట్లా వారి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనవచ్చు. వాళ్ళందరూ ఈ ఆసనాలు కానీ అతి అని చేయాలి కానీ ధ్యానం చేయొచ్చు, అందరు కూర్చొని ధ్యానం చేయొచ్చు. అలా వాళ్ళకి చేత వాటికి రెమెడీ కూడా ఆ ఆసనాలు కూడా నేర్పిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మోకాల నొప్పులు ఉంటాయి, మోకాల నొప్పుల్ని మనం ఎట్లా తగ్గించుకోవచ్చు అది యోగాలో చెప్తాం, డైట్లో చెప్తాం. ఆ తర్వాత వాళ్ళకు అవసరమైనటువంటి కొన్ని ఏమన్నా అత్యవసరం అయితే వాటికి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మెడిసిన్స్ కూడా చెప్తాం. ఈ దీక్ష తీసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు మీరు నిర్దేశించిన ఆ కేంద్రానికి రావాల్సి ఉంటుందా లేకపోతే ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంటుంది? మీరు చెప్పి అన్న మాకు అంటే అందరూ ఇప్పుడు ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీక్ష, ఒక హైదరాబాద్ కేంద్రంగా కాదు. సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం సెంటర్ హైదరాబాద్ ఎర్రగడ్డ అంటే మేము ఉండే ప్రాంతంలో అక్కడనే మా క్లినిక్ ఉంది. దీని కేంద్రంగానే ఇప్పుడు ఖమ్మంలో ఒక సెంటర్ ఉంది, రేఖా బుద్ధ హాస్పిటల్ అని చెప్పేసి పాత జడ్పీ ఆఫీస్ దగ్గర వెనకాల ఒక హాస్పిటల్ ఉంటుంది. అక్కడ ప్రకృతి వైద్యులు ప్లస్ ఆక్యుపెంచర్ థెరపిస్టు డాక్టర్ పిసి స్వామి గారు వారు అక్కడ ఉంటారు. వారు ఇక్కడికి కూడా వచ్చిపోతున్నారు, ఇక్కడ కూడా ఉంటారు మాతో పాటు కూడా అక్కడ నడిపిస్తుంటారు. తర్వాత ఇల్లెందులో ఎల్ వెంకన్న గారు ఉండు, ఆయన కూడా ఆక్యుపెంచర్ ప్రాక్టీషనర్ ప్లస్ కైరోథెరపిస్ట్. ఈ దీంట్లో నేచురోపతి కూడా ఆయన వారు అక్కడ ఇప్పుడు ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా వారే చూసేది. వారి బృందం దాట్ల వెంకటేశ్వర్లు గారు ముత్యం గారు అని కొంతమంది టీం ఉంది, వారు చూస్తున్నారు. అట్లా అంటే అక్కడక్కడ మన వాళ్ళు ఉన్నారు. ఎవరు పలానా కేంద్రానికి దగ్గరున్న కేంద్రానికి పోతే సలహాలు ఇవ్వడానికి ఇబ్బంది లేదు, కానీ ఆన్లైన్లో సంప్రదించినా కానీ మేము పాల్గొనవచ్చు. ఓకే, వాళ్ళు ఆన్లైన్లో చూసుకుని ఇక్కడి నుంచి అవన్నీ నియమాలు పాటించి చేయగలుగుతారా? చేయవచ్చు. అంటే మనం ప్రతిరోజు ఎట్లుంటుంది అంటే యోగా ఉంటుంది, ధ్యానం ఉంటుంది. తర్వాత కొంతసేపు వాళ్ళకు ఉదాహరణకు రోజుకు ఒక దాని మీద షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఆ దాని మీద రకరకాలు చెప్తాం. ఏం చెప్తామంటే అంటే మన దగ్గర మల్టీ ఉన్నది, ఒక ఆయుర్వేదం కాదు, ఒక నేచురోపతి కాదు, ఒక ఆక్యుపెంచర్ కాదు, అంటే ఇవన్నిటిని కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి ఏంటంటే నేను మీ ఇందాక చెప్పినట్టుగానే నేచురోపతిలో నేను డిగ్రీ చేశాను, డిగ్రీ చేశాను. తర్వాత ఆక్యుపెంచర్ ఆయుర్వేదంలో డిప్లొమా చేశాను. తర్వాత మీరు చెప్పినట్టుగా నేను అంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఒక 3 సంవత్సరాలు మా క్లినిక్ అది ఉంది. కానీ నాకు ఈ రంగంతో నేచురోపతి నాకు ఉన్న పరిచయం దాదాపు 20 ఏళ్ళకు పైగా ఉంది. అంటే నేను జర్నలిస్టుగా కొనసాగుతున్నప్పటికీ నా నేపథ్యం డాక్టర్ రామచంద్ర గారు అని చెప్పేసి నేలకొండపల్లి ప్రకృతి వైద్యులు, మీ అందరికీ చాలామందికి తెలిసినటువంటి ఆయన మా గురువు గారు, నాకు గురువు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నటువంటిది. ఆయన ద్వారా వాళ్ళకున్నటువంటి సిద్ధార్థ యోగ విద్యాలయం అని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్ అటు ఆశ్రమం కూడా ఉంది. దానికి నేను ఫౌండర్ సెక్రటరీని. సారు అన్న అధ్యక్షుడు, నేను ఫౌండర్ సెక్రటరీని అంటే ఏర్పాట్లలో ఖమ్మంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా హైదరాబాద్లో కూడా సిద్ధార్థ యోగ విద్యాలయం మీటింగ్స్ జరిగాము, మిగతా చోట్ల కూడా జరిగింది. అట్లా నాకు అనుబంధం ఉంది, అంటే అవగాహన ఉంది. దీని మీద అనేక మంది డాక్టర్లు నాకు పరిచయం ఉన్నారు.
అంటే వాళ్ళతోటి నాకున్నటువంటి అనుబంధం కావచ్చు, మన ఇక్కడ ఉన్నటువంటి నేత్రోపతి హాస్పిటల్ ఉన్నటువంటి గురూజీ గారు అని ఒక ఆయన ఉండే, వారు ఈ మధ్యన చనిపోయారు. చాలా గొప్ప డాక్టర్ గారు ఆయన. ఆయన మాకు ఎన్నో నేర్పించినటువంటి గురువుగారు. అట్లా చాలామంది నాకు ఉండే, అట్లా నేను అటు ఆయుర్వేదము, నేచురోపతి, ఆ తర్వాత నేను పర్సనల్గా వీటన్నిటి మీద చేస్తూ వీటితో పాటుగా ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో నేను కైరోప్రాక్టర్ని, కైరోప్రాక్టర్గా కూడా నేను నేర్చుకున్నాను. దాంట్లో కూడా నాకు అదే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నాకు తెలుసు. రీసెంట్ గానే నేను మీరు దాంట్లో డాక్టరేట్ చేశారు, డిగ్రీ చేశారు అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మీరు మీ హెల్త్ భూమి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ వీడియోలు చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను అలాగే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. మీకు అప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చాను, అన్న చాలా మంచి వీడియో పెట్టారు అది. అప్పుడే నేను తెలుసుకున్నా మీరు దాంట్లో డిగ్రీ చేశారు అనేసి. ఇప్పుడు అన్న మీకు డిగ్రీ ఎంత డ్యూరేషన్ ఉంటుంది చేయటానికి? ఎవరైనా ఏ వయసులో వాళ్ళైనా చెయ్యొచ్చా అది? ఇది చాలా మందికి ఉపయోగపడే ప్రశ్న అన్న. అంటే ఎవరైనా చేయొచ్చు. దీనికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఇందాక కూడా మీకు చెప్పాను, అత్యవసరానికి అల్లోపతి, నిత్యవసరానికి నేచురోపతి. అంటే అల్లోపతికి మనం వ్యతిరేకం కాదు. అత్యవసరం వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, లేదన్నా ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అల్లోపతి కాదు. కానీ చాలా జబ్బుల్ని మనం ఇంటి దగ్గర నయం చేసుకునేటువంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటిది ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. అంటే ఈ వయసు అని చిన్నవాళ్ళు కాకుండా మేజర్ ఉన్నటువంటి ఎవరైనా చేయొచ్చు. ఆ డిగ్రీలు మన నేచురోపతిలో డిగ్రీ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఆక్యుపెంచరు, ఆయుర్వేదంలో కూడా డిప్లొమాలు ఉన్నాయి. మీరు మన చాలా సెంటర్లో మీ అవసరమైతే మీరు మమ్మల్ని సంప్రదిస్తే, ఎవరైనా సంప్రదిస్తే నెంబర్లు కూడా ఇస్తాం. వాళ్ళ మీరు చేయొచ్చు. చేసుకుని 10 మందికి సేవ చేయాలంటే ఒక్కళ్ళు కాదు కదన్నా, ఎంతోమంది అవసరం చేయాలి. ఎంతోమంది అవసరం అంటే చాలామంది ఇప్పుడు ఆర్ఎంపీలు కానీ లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్లు వీళ్ళు ఉన్నంతగా ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ లేదు. వాస్తవంగా ఇది మన వైద్యం, మన వైద్యం ఇది. ఇవాళ మన వైద్యం బయట దేశాలలో ఫేమస్ అవుతుంది కానీ మన దగ్గర లేకుండా పోతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రతి దగ్గర అవసరం, ప్రతి ఊళ్ళో అవసరం. చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది తయారు కావాలి. అట్లా అయినప్పుడే అందరికీ మంచి ఆరోగ్యం ఉంటుంది నా అభిప్రాయం. తప్పకుండా అన్న అందరికీ ఎవరికైనా కావాలంటే మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం. మీరు ఈ సిద్ధార్థ ఆరోగ్య కేంద్రాన్ని మీరు ఏర్పాటు చేశారు కదా, మీది ఎక్కడ? ఎర్రగడ్డలో. ఎర్రగడ్డ. ఇప్పుడు ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన కేంద్రంలో? అన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇప్పుడు దీక్ష కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు అంటే స్టార్టింగ్ మనం చెప్పిన మన చాలా తక్కువ మంది అనుకున్నాం. దీంట్లో ఇది ఒక కొత్త ప్రయోగం. పైగా ఈ దీక్ష అనగానే ఏదన్నా మతపరమైన రకరకాలు ఉంటాయి కానీ వాస్తవంగా దేనికి సంబంధం లేదు. అట్లాంటి ఎవరు పాల్గొంటారు అనుకోను అన్న తలంపు ఉండేది. 50 మంది, ఇప్పుడు 50 మందికి పైగా దీంట్లో ఈ డైట్లో పాల్గొంటున్నారు. దీక్ష అంటే విత్ డ్రెస్ కోడ్ తోటి పాల్గొనే వాళ్ళు దాదాపు 15 మంది పైగా ఉన్నారు. కానీ డైట్ పాటిస్తూ యోగాలో పాల్గొంటూ అన్నింటిలో పాల్గొనే వాళ్ళు మాత్రం 50 మంది పైగా ఉన్నారు. రోజు యోగా, మెడిటేషన్ వీటిల్లో పాల్గొనే వాళ్ళు రెగ్యులర్గా 20 మందికి పైగా, 20-25 మంది దాకా పాల్గొంటున్నారు. దీని సంఖ్య పెరుగుతుంది, ఇంకా రోజు రోజు పెరుగుతుంది. ఇప్పుడు రేపు ఇల్లందులో కూడా ఇంకా మళ్ళీ కొంతమంది దీక్ష కొత్తగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి 40 రోజులు వాళ్ళు పాల్గొంటారు, ఉన్నంత వరకు పాల్గొంటారు. ఆ తర్వాత మళ్ళీ మనం గైడ్ చేస్తుంటాం, వాళ్ళకి సంబంధించినటువంటిది ఎట్లా అయిందన్నటువంటి గైడ్ చేస్తుంటాం. దీంట్లో ఇంకొక ఉదాహరణ మీకు చెప్తా. దీంట్లో దీక్షలో పాల్గొనే వాళ్ళు కూడా చెప్తా. దీక్షలో పాల్గొనేటువంటి వాళ్ళలో ఇందాక మీకు చెప్పాను ఉదాహరణకి, షుగర్ పేషెంట్లు 1000 mg ట్యాబ్లెట్ వాడుతున్నారు. 550 షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటున్నారు, రిజల్ట్ పొందుకుంటున్నారు. థైరాయిడ్ పేషెంట్స్, ఆ తర్వాత బీపీ పేషెంట్లు, దీంట్లో వయసు కూడా 60 సంవత్సరాల పైగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత 25 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఇట్లా చాలామంది డిఫరెంట్ సెక్టార్ వాళ్ళు కూడా. ప్రొఫెసర్స్ ఉన్నారు. ఒక ప్రొఫెసరు మేఘాలయ నుంచి పాల్గొంటారు. ఇక్కడ హైదరాబాద్ ఆయన, అక్కడ మేఘాలయలో ఉంటాడు. అప్పుడు హెచ్సియూలో చేసిన ఒక ప్రొఫెసర్ గారు ఆయన ఇప్పుడు మేఘాలయలో ఉంటాడు. ఆయన కూడా దీంట్లో పాల్గొంటున్నాడు. అట్లా దీంట్లో డాక్టరేట్ సంపాదించిన అంటే డాక్టరేట్ చేసిన వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. అట్లా డిఫరెంట్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు దీక్షలో పాల్గొనే వాళ్ళలో. మెయిన్ అంటే యాక్చువల్గా అలోపతిక్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ డయాబెటిక్ రివర్సిబుల్ కాదు అని చెప్తా ఉంటారు. కానీ ఆయుర్వేదము లేకపోతే ఈ నేచురోపతిలో రివర్సిబుల్, అది మొత్తానికి కంప్లీట్గా నయమైపోయింది, షుగర్ లేదు అనే ఉదంతాలు చాలా చూస్తూ ఉంటాం. మీకు
అంటే ఇది చెప్పితే అతిశయోక్తి అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే చాలామంది షుగర్ వచ్చిందంటే, బీపీ వచ్చిందంటే, లేదా థైరాయిడ్ వచ్చిందంటే ఎక్కువ మంది డాక్టర్లు చెప్పేది ఎటుంటే, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఏ వైద్య విధానం ఆ వైద్య విధానం గొప్ప. అంటే అది నేచురోపతి అయినా లేకపోతే అల్లోపతి అయినా నేను డాక్టర్ల తప్పు పట్టట్లేదు, కానీ ఆ చదువుకున్నటువంటి వాళ్ళకు తెలిసిన జ్ఞానం అది. వాళ్ళు కూడా చదువుకున్నటువంటి పెద్ద పెద్ద చదువులు ఆ వైద్య విధానాన్ని గురించి మాత్రమే చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే ఇక జీవితాంతం మందులు వాడాలండి, మీరు టాబ్లెట్ వేసుకోవాలండి అని చెప్తారు. నేనేమంటానంటే ఇక పుట్నాలు తిన్నట్టు లేకపోతే ఏదో తిన్నట్టు మనం రోజుకి నిన్ని టాబ్లెట్ వేసుకోవాలన్నా అంటే నా ప్రశ్న. అట్లా లేకుండా మనం తగ్గించుకోవచ్చు అంటే ఒకసారి తగ్గదు. అల్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఒకసారి తగ్గదు, టైం పట్టుద్ది. ఒక మండలం అంటే 40 రోజులు. ఆ తర్వాత కొంతమందికి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే క్రానికా లేకపోతే కొత్తగా వచ్చిందా ఎన్ని సంవత్సరాలు ఇట్లా రకరకాలు ఉంటాయి. దాన్ని బట్టి ఒక్కొక్కసారి 2 నెలలు పట్టవచ్చు, ఒకసారి 3 నెలలు పట్టవచ్చు. అంటే షుగర్ తగ్గుతుంది అంటే టైప్ 2 నేను చెప్పేది. టైప్ 1కి సంబంధించినటువంటి దానికి కొంచెం కష్టమవుతుంది, దానికి కూడా ఈ మధ్య ఉన్నటువంటిది ఉంది, కానీ డైట్ని పెట్టి కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ టైప్ 2 షుగర్ అంటే ఇప్పుడు ఎక్కువ మందికి వచ్చేది టైప్ 2 షుగరే తగ్గుతుంది. మీకు షుగర్ తగ్గిన పేషెంట్ అంటే మన దగ్గర నేను చాలా మంది ఉన్నారు, కానీ కంట్రోల్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ హైదరాబాద్లో మన పక్కనే ఒక ఫ్రెండ్ ఉంటాడు, తను జర్నలిస్ట్, నా దగ్గరికి వచ్చాడు. తనకి షుగర్ వచ్చింది తర్వాత డాక్టర్ దగ్గర పోతే టెస్టులు చేసిన తర్వాత నా దగ్గర అది తీసుకుని వచ్చాడు, టెస్ట్ రిపోర్ట్ తీసుకుని వచ్చాడు. అన్న షుగర్ వచ్చిందన్న, డాక్టర్ గారు మందులు వాడాలంటాడన్న, నాకు కొంచెం భయంగా ఉందన్న. అదేనండి, అవునా మరి ఏం చేద్దామన్న, నాకేం అర్థం కావట్లేదు అన్నట్టు. మరి టాబ్లెట్ వేసుకుంటావా అంటే అట్లా కాదన్నా మీరు చెప్పండి, కొన్ని రోజులు పాటిస్తా, తగ్గినప్పుడు చూద్దామని నేను చెప్పా. నీకు నమ్మకం ఉంది కంటే నమ్మకం ఉందని డైట్ చెప్పి యోగా ఇవి చెప్పాను. తను కరెక్ట్గా 1 నెల రోజులు పాటించాడు. స్టార్టింగ్ తనకి 1 నెల రోజులు పాటించాడు. తర్వాత తను పోయి మళ్ళీ రిపోర్ట్ చేశాడు, షుగర్ నిల్. ఇప్పటికీ షుగర్ లేదు తనకి. తన పేరు అర్జున్ రావు. అంటే నేను మిగతా డీటెయిల్గా చెప్పకూడదు, కానీ ఫోన్ నెంబర్ కావాలన్నా ఇస్తా, ఎవరైనా మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్ కావాలన్నా మనం ఇస్తాం, ఎవరైనా మాట్లాడవచ్చు. ఇంకా మీకు మంచి ఉదాహరణ అంటే నేను దూరంగా చెప్పను, కానీ ఇక్కడ మన పక్కన నాతో వచ్చిన మిత్రుడు ఉండగా, తన పేరు సతీష్ కుమార్. తనకి షుగర్ వచ్చింది చిన్న వయసే కానీ డైట్లో అంటే తనకి ఉన్నటువంటి పని ఒత్తిళ్ళు రకరకాలు వచ్చింది. మరి ఇప్పటికైనా ట్యాబ్లెట్ వేసుకోవాలి. 300 షుగర్ ఉండే, ఒకటికి వేసుకోవాలి. న్యాచురల్గానే ఆయన ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాడు, అన్ని పాటిస్తున్నాడు. ఇప్పటికి మరి ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఆయన మంచిగానే ఉన్నాడు, మన దగ్గరే ఉంటాడు. మరి అంటే ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే నాకు దగ్గర ఉన్న వాళ్ళు కాబట్టి నేను వీళ్ళ చెప్పాను. ఇంకా మనకు ఫోన్ నెంబర్లు ఏమని ఇస్తారు, మాట్లాడు. అయితే చాలామంది అంటారు ఇది మీరు చెప్పేది అంటే నమ్మకపోవచ్చు. అంటే ఏదైనా నమ్మకం విశ్వాసంతో చేస్తే అది ఒక డయాబెటిక్ కాకుండా ఇంకా క్రానిక్ డిసీజెస్ లైక్ ఇందాకనే మీరు చెప్పిన దాంట్లోనే మీరు అడిగిన దాంట్లోనే ఉంది. మనం చెప్పే దాంట్లో మీరు ఏం చెప్తారన్నారు కదా, మనం యోగా అంటే అది మిస్ అయ్యాను. సరే ఏంటంటే మనం చెప్పే దాంట్లో డైట్ చెప్తామన్నా, తర్వాత ఆసనాలు అంటే వాళ్ళకి ఏ సంబంధించినటువంటిది డిసీజ్ ఉందో దానికి సంబంధించిన ఆసనాలు చెప్తాం, మెడిటేషన్ కూడా చెప్తాం. మెడిటేషన్ వల్ల కూడా కొన్ని తగ్గుతాయి. దీంతో పాటుగా అదనంగా మనకు ఉన్నటువంటిది ఏంటంటే ఈ ఆక్యుప్రెజర్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి, ప్రెజర్ పాయింట్స్ అంటాం మనం. మెరిడియన్ పాయింట్స్ దగ్గర మనం ఈ ప్రెజర్ చేస్తే వితిన్ కొంతమందికి షాట్లు తగ్గుతుంటాయి, రకరకాల అవి ఏ టాబ్లెట్ వేసుకోకుండా బ్యాలెన్స్ చేసుకోవచ్చు శరీరాన్ని. అట్లాంటివి కూడా మనం టిప్స్ చెప్తాం. రెండోది ఎవరికన్నా అవసరం ఉంది, వాళ్ళకు క్రానికల్గా ఉందనుకోండి, ఉదాహరణ మోకాలు నొప్పులు ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉంది, అట్లాంటి వాళ్ళని మనం క్లినిక్ రమ్మంటాం. క్లినిక్ రమ్మని మనం వైద్యం చేస్తాం. అట్లా బ్యాక్ పెయిన్, ఒక అబ్బాయికి బ్యాక్ పెయిన్ 24 సంవత్సరాలు, అతనికి పెళ్ళి కూడా కాలేదు. అతనికి ఎన్ని హాస్పిటల్లో తిరిగాడు, ఆపరేషన్ చేయాలన్నారు, 4 లక్షలు అయితే అని చెప్పారు. పేదోళ్ళు పాపం. ఇక అసలు ఎందుకు ఈ జీవితం సూసైడ్ చేసుకోవాలన్న దశకు వచ్చిండు ఆ అబ్బాయి. ఒక ఫ్రెండ్ ద్వారా నా దగ్గరికి వచ్చాడు. నేను చెప్పాను 1 నెల ఏది కాదు,
ఓ 3 నెలలు పట్టుదని చెప్పి కైరో చేసాం. ఆ అబ్బాయి మంచిగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు ఆ అబ్బాయి. ఓకే. ఇది ఈ నొప్పి స్పైన్. ఆ తర్వాత ఇంకొక అతను పెద్ద మనిషి, తనకి 56 సంవత్సరాలు ఉంటాయి. అట్లా చాలా కేసులు ఉన్నాయి, ఉదాహరణ చెప్తున్నా. అతను కర్ర మీద తన్ని ఇట్లా ఊక్కుంటూ వచ్చాడు. తను లేవడానికి ఇవాళ ఆయన మనం ఆక్యుపంచర్ చేసాం, చిన్న డైట్ అని చెప్పాం. బాగైన తర్వాత ఇప్పుడు ఆయన వాచ్మెన్గా చేస్తున్నాడు. 55 సంవత్సరాలు. వాళ్ళ అబ్బాయి ఎవరన్నా వస్తే వాళ్ళ అబ్బాయి మన దగ్గర పంపిస్తుంటాడు. మహబూబ్ నగర్ అత్త వాళ్ళు ఇక్కడనే ఉంటారు, ఎల్వి నగర్ వైపు దగ్గర ఉంటారు. అట్లా చాలామంది వాళ్ళు మా దగ్గరికి తీసుకొస్తుంటారు. ఎక్కడ మనం ఇంతవరకు బోర్డు పెట్టలే, నోటి మాటలతోటే మన దగ్గరికి వస్తుంటారు. క్యాన్సర్ పేషెంట్లు కూడా 4th స్టేజ్లో వస్తారు. 4th స్టేజ్లో వచ్చినప్పుడు మనం ఎవరైనా ఏం చేస్తాం కదా, దానికి బయట కార్పొరేట్ హాస్పిటలే ఏం చేయలేని పరిస్థితి. కానీ కొన్ని కేసులు 2nd స్టేజ్ 3rd స్టేజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగైనటువంటి వాళ్ళు ఉన్నారు. థ్రోట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అటువంటివి మన దగ్గర ఉన్నాయి. మీకు అవి డీటెయిల్ కూడా మనం చెప్పటం కాదు, వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాం. అవసరమైతే మన హైదరాబాద్ సభ కూడా పిలిపిద్దాం అనుకుంటున్నాను. అంటే మనం ఏది అబద్ధం చెప్పటం కాదు. మీకు వాళ్ళు నయం అయిపోయిన తర్వాత వచ్చి కలిసి వాళ్ళ ఆనందాన్ని చాలా హ్యాపీగా ఒక అతను పెద్దపల్లి, వాళ్ళ నాన్నగారికి బాగాలేకపోతే అన్ని హాస్పిటల్ పోయిన తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పాడు. నేను చెప్పి డైట్ చెప్పా, నేనేం మెడిసిన్ ఇవ్వలే, ఒక చిన్నదే ఇచ్చాం. చెప్పా 3 నెలలు పట్టుద్దన్నా అని చెప్పి. ఆయనకి ఎంత 57 సంవత్సరాలు సుమారు, అంత 50 నుంచి 60 సంవత్సరాల లోపు ఉంటాయి ఆయనకి. పెద్ద మనిషి, థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు మనం చెప్పింది పాటించండు. 3 నెలలు తూచా తప్పకుండా ఏం చెప్పినా అది పాటించండి. 3 నెలల తర్వాత నాకు ఫోన్ చేసిండు. అన్నా చాలా థ్యాంక్స్ అన్న, మా నాన్నకు పునర్జన్మ ప్రసాదించారన్న. నా దగ్గరికి జయరాజన్న పంపించాడు. జయరాజన్న సింగరేణి దాంట్లో పనిచేశాడు కాబట్టి వాళ్ళకు సింగరేణి పరిచయాలు, పార్టీ పరిచయాలు కూడా ఉన్నాయి. అట్లా నా దగ్గర పంపించిండు అన్న. చాలామందికి జయరాజన్న నా దగ్గరికి తనకి తెలిసినటువంటి వాళ్ళు పంపిస్తుంటాడు అన్న. జయరాజన్న కూడా క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు అన్న. అట్లా అంటే ఒకటే అన్న, అంటే దీంట్లో నమ్మకం ఉండాలి. అంటే నువ్వు నమ్మకం లేకుండా ఏం చేయలేవు. అట్టని నమ్మకం అంటే మనం ఏదో మూఢ విశ్వాసాలు చెప్పట్లేదు, గుడ్డి విశ్వాసాలు చెప్పట్లేదు. మనం చెప్పేది సైడ్ ఎఫెక్ట్లు కావు. ఒకవేళ కొంతమంది మందులు వాడుతుంటారు, అల్లోపతి మందులు వాడుతారు, అవి వాడుకుంటూ కూడా మనం చెప్పేవి పాటించవచ్చు. అట్లా కూడా చేసుకో. ఇప్పుడు అందరికి యాక్చువల్గా మీరు చేసేది ప్రకృతి వైద్యం. గతంలో ఉండే దాన్ని ఆయుర్వేదం అనేవారు. ఆయుర్వేదము ప్రకృతి వైద్యము రెండు ఒకటేనా, లేకపోతే ఏమన్నా తేడా ఉందా? ఆయుర్వేదానికి ప్రకృతి వైద్యానికి తేడా ఉందన్న. అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఇవన్నీ ఒకటే, ఆల్టర్నేటివ్ మెడిసిన్ కిందకే వస్తాయి ఆయుర్వేదం ప్రకృతి వైద్యం. కానీ వైద్య విధానాల్లోకి వచ్చేటప్పుడు కొంత డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఆయుర్వేదంలో ఆయుర్వేదంలో మీకు భస్మాలు, చూర్ణాలు, కషాయాలు ఉంటాయి. అంటే మన వైద్యపరానికి మెడిసిన్స్కి వచ్చేటప్పటికి మీకు నేచురోపతికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది డైటే ప్రధానం. ఎక్కువ నేచురల్ డైట్ ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో రసాలు ఉంటాయి, అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి పళ్ళ రసాలు తీసుకోవడాలు. ఆ తర్వాత ఆకులైనా కానీ రసాలు తీసుకోమని చెప్తుంటారు. అంటే ప్యూర్ నేచురోపతికి ఉంటుంది, అంటే డైట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో యోగా మిగతాయి కూడా ఉంటుంది. దీంట్లో టబ్ బాత్ అని, మడ్ బాత్ అని రకరకాల దీంట్లో అవి ఉంటాయి. ఆయుర్వేదానికి వచ్చేసరికి దాంట్లో కూడా యోగా ఉంటుంది, దాంట్లో కూడా మెడిటేషన్ ఉంటుంది. కానీ ఎక్కువ ఇది మెడిసిన్స్కి వచ్చేసరికి దాంట్లో మెడిసిన్స్ ఉంటాయి, దీంట్లో మెడిసిన్స్ ఉండవు. నేచురోపతిలో మెడిసిన్స్ ఉండవు, ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉంటాయి. అట్లా అది కూడా మొక్క నుంచి వచ్చే మొక్క నుంచి అంటే ఆయుర్వేదంలో ఇప్పుడు మనం కొన్ని చూస్తాం, నాటు వైద్యం ఉంటాం కదా, అన్ని రసాలే, కాకపోతే అది నాటు వైద్యం. ఆయుర్వేదానికి వచ్చేసరికి ఏమైందంటే అది ప్రాసెస్ చేసిన తర్వాత మెడిసిన్స్ తయారు చేసి ఇట్లా చేసేటటువంటిది. అట్లా ఇప్పుడు ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు, ఆయన ప్రాబ్లం చెప్పారు, మీరు అతనికి ఉన్న ఆ రోగాన్ని కానీ అంటే దీన్ని ప్రాబ్లమ్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? డయాగ్నోస్ చేసి దానికి ఎలాంటి రెమెడీ మీరు ప్రిఫర్ చేస్తారు? మంచి ప్రశ్న. అంటే చాలామంది ఇలా ఎక్స్రేలకు, స్కానింగ్లకు, ఈ రిపోర్ట్లకు చాలా ఖర్చులు అవుతున్నాయి. అంటే 100 నుంచి 1000 దాకా అవుతుంది, కొన్ని 1000 దాకా వీటికి అవుతున్నాయి రిపోర్ట్లకి. మన దగ్గర నాడీ పరీక్ష చేసి మనమే ఏముందో చెప్పచ్చు.
రోగి మన దగ్గరకు వచ్చినటువంటి రోగి అనకూడదు కానీ ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రాబ్లంలో ఉన్న వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చితే ఆయన మనకేం చెప్పాల్సిన అవసరం లేదు, మనమే నాడి చూసి ఇగో నీకు పలానా సమస్య ఉందని చెప్పచ్చు. చెప్పి ఆయనకి ఏం చేస్తే నయమవుతుందో మనం చెప్తాం. ఆ ఏం చేయాలనేటువంటి దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి వాళ్ళ డిసీజ్ని బట్టి డైటు, ఆ తర్వాత వాళ్ళకు అవసరమైన కొన్ని మాత్రం ఆయుర్వేదం అత్యవసరం అయితే ఇస్తుంది. కొన్నిటికి ఏ మందులు లేకుండానే ఆకుపంచర్ ద్వారా తగ్గిపోతాయి, ఏ మందులు లేకుండానే. క్రానిక్ కూడా కొన్ని తగ్గుతాయి. అయితే కొన్నిటికి ఇట్లా మనకు అన్ని అవును అలాగప్పుడు క్రానిక్ డిసీజెస్ కూడా నయమయ్యే ఛాన్సెస్ కాకపోతే టైం పడుతుంది. అంటే వెంటనే ఎప్పటి నుంచో ఉంటాయి కాబట్టి టైం తీసుకుంటుంది, తగ్గుతాయి. అయితే చాలామంది ఎక్కడ కొన్ని ఫెయిల్ అయ్యే కేసులు ఎక్కడంటే మనం కాదు, కొంతమంది స్టార్టింగ్లో బాగానే ఉంటారు, పాటించేసరికి అంటే ఒక 2-3 నెలలు పాటించాలి. ఆ పాటించే దగ్గర కొంతమంది 1 నెల చేసిన తర్వాత అయిపోయింది కదా అని కూడా ఉంటారు. అట్లా ఉండదు, తగ్గిందాక. ఇప్పుడు మీరు దీక్ష అన్నారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే మీ దీంట్లో ఆహార నియమాలు స్ట్రిక్ట్ గా పాటించాలి. ఇప్పుడు వాళ్ళకి మీరు ప్రిఫర్ చేస్తారు ఈ రసమే తాగాలి, నో టిఫిన్స్, నో లంచ్లు, నో చికెన్ మటన్లు ఇవన్నీ ఏం చెప్పరు కదా, అవన్నీ ఉండవు అట్లా అన్నా. అంటే ఇప్పుడు మనం చెప్పే దాంట్లో మీరు చెప్పిన దాంట్లో నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్ గా లైక్ మీరు అవన్నీ అవాయిడ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 40 days ఏదైతే ఉందో కంపల్సరీ దీక్ష మండలం రోజుల్లో ఇవి కంపల్సరీ పాటించి మినిమం 40 days ఉండాలనే ఉద్దేశం కాబట్టి నా మండలం అని పెట్టేది. ఆ 40 days లో మీరు పెట్టే నియమాల్ని పాటించగలుగుతారంటారా ఎవరైనా? అంటే బయట ఆహారపు అలవాట్లు బాగా అలవాటు పడిపోయి పాటిస్తున్నారన్న ఇప్పుడు పాల్గొన్న వాళ్ళు పాటిస్తున్నారు. అంటే ఉదాహరణకి ఉదయం కషాయం అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఫ్రూట్ జ్యూస్, ఆ కషాయాలు కూడా అందరికి అన్ని జబ్బులకు అవసరమైనటువంటి కషాయాలే మనం చెప్తాం, ఒక కషాయం. ఆ తర్వాత టిఫిన్లో కూడా పళ్ళే అవి ఎన్ని రకాలు తీసుకోవాలని ఏమేమి ఎవరెవరికి మళ్ళీ వాళ్ళు వెయిట్ ఉంటే ఒక రకం, వెయిట్ లేకపోతే ఒక రకం, ఇట్లా వాళ్ళ డైట్ని బట్టి ఒకళ్ళు వెయిట్ తగ్గాలనుకుంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వేరే రకమైన ఫ్రూట్స్ చెప్తాం. వెయిట్ గెయిన్ కావాలని లేదా వెయిట్ అట్నే ఉంటూ వాళ్ళ మెయింటైన్ చేస్తూ అంటే మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకు ఒక రకమైన ఇట్లా. తర్వాత ఒక పూటే మనం రైస్ సజెస్ట్ చేస్తాం, ఆ సాయంత్రం పూట కూడా మనం ఇట్లా రకరకాల జావా ఇట్లా ప్లాన్ చేస్తాం. దానికి కొంతమందికి ఏమైనా ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం మార్చి చెప్తాం, ఇట్లా ఉంటాయి. దీంట్లో ప్రధానంగా అవాయిడ్ చేసేది అన్నిట్లలో కూడా కామన్గా అందరికీ నాన్ వెజ్ తినొద్దని చెప్తాం 40 రోజులు. తర్వాత కాఫీలు టీలు వద్దని చెప్తున్నాం, మ్యాక్సిమం తాగొద్దని చెప్తాం. ఎందుకంటే ఇవే సరిపోతాయిగా, ఆల్టర్నేటివ్ ఇవే చెప్తున్నాం కదా, సరిపోతుంటాయి. అట్లా అవాయిడ్ చేస్తున్నాం. అంటే మన ఆరోగ్యానికి మేలు చేసేవి వాడమని చెప్తున్నాం, అన్ని మేలు చేయనటువంటిది ఏ మాత్రమైన ఉపయోగం లేదు వద్దని చెప్తున్నాం, హాని చేసేది వద్దని చెప్తున్నాం. దీంట్లో అట్లా మన బాడీని ఒక రకంగా సర్వీస్. ఇప్పుడున్న రోజుల్లో యాక్చువల్గా ఇప్పుడు అంత ఈ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవుతుంది, ఒత్తిడి. ఆ ఒత్తిడిని తట్టుకోలేక రకరకాల ప్రాబ్లమ్స్ ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. వాళ్ళని మన ప్రకృతి వైద్య పరంగా ఏ రకంగా ట్రీట్ చేయవచ్చు? నేను అదే ఇందాక మీతో చెప్పినట్లు కూడా చెప్పాను. ఇవాళ వచ్చేటటువంటి డిసీజ్లో చాలా వరకు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేకమైనటువంటి వాళ్ళలో ఒత్తిడి ఒక కారణంగా ఉంది. అంటే మన సమయానికి అన్నం తినకపోవడం లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ తోటి పాటుగా ఒత్తిడి కూడా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటున్నటువంటిది ఉంది. ఇప్పుడు చాలామంది హార్ట్ అటాక్లు కానీ తర్వాత బీపీలు కానీ షుగర్ ఇవన్నీ కూడా ఒక కారణంగా ఉంది. దీనికి మనం అంటే ధ్యానంలో రకరకాల ధ్యానాలలో కూడా రకరకాలు ఉన్నాయి. మనం దాంట్లో ప్రధానంగా మనం వాళ్ళని ధ్యానంతో పాటుగా డైట్ మారినప్పుడు కూడా కొంత వాళ్ళ అంటే మన లోపల పాజిటివ్గా ఉంటే మైండ్ కూడా పాజిటివ్ ఉంటుంది.
ఉదాహరణకి మన పొట్ట బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ అంటాం. అంటే నీకు దీనికి లింక్ ఉంటుంది. ఇది బాగుంటే ఇది బాగుంటుంది. పొట్ట అంటే ఇది బాగుంటే ఇది బాగుంటుంది. ఇది ఇక్కడ బాగలేదనుకో ఇక్కడ బాగుంటుంది. మీకు సింపుల్గా చెప్తా, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, మోషన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని మీరు చూడండి, అంటే అనీజీగా ఉంటుంది, తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఇబ్బందిగా ఉన్నప్పుడు తన పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు, తర్వాత డల్గా ఉంటాడు, చికాగా ఉంటాడు, ఏ చిన్న వాటికి ఇరిటేట్ అవుతాడు. అంటే అందుకే నేను ఏంటంటే ఇది బాగుండాలి. అంటే ఇది బాగుండాలంటే నువ్వేం చేయాలా, నీ దాంట్లో వేసేటటువంటి ఆహారాన్ని కరెక్ట్గా ఉండాలి. మన బాడీ కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటిది. అంటే ఇవాళ మనం ఏఐ కానీ రకరకాల మెషిన్స్ వచ్చినాయి కదా, రోబోలు వచ్చినాయి కదా, రకరకాలు ఉన్నాయి కదా, ఆధునిక మన రోబోలు కూడా ఉన్నాయి కదా. వాటన్నిటికంటే కూడా అత్యంత ఆధునికమైనటువంటి యంత్రాలన్నిటికంటే కూడా మన బాడీ ఒక అద్భుతమైనటువంటి యంత్రం. ఈ మిషన్కున్న ప్రత్యేకత ఏంటంటే, మిగతా మిషన్స్ ఏమో ఏదైనా బాడీ తప్పినా లేకపోతే పాడైనా దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. మన బాడీకి ఏంటంటే ఈ మిషన్ అదే రిపేర్ చేసుకుంటుంది. ఇది చాలామంది దీన్ని గుర్తించట్ల. కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి మిషన్ అంటే యంత్రం లాంటిది ఇది. మన బాడీ దాన్ని డస్ట్బిన్ లెక్క తయారు చేస్తున్నాం. మనం ఎప్పుడన్నా తప్పినా దాన్ని రిపేర్ చేసుకుంటాం. దానికి టైం ఇవ్వాలి, మనం టైం ఇవ్వట్లే, మందులు వేస్తున్నాం, దానికి రకరకాలు చేస్తున్నాం. సార్ దాంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి మనం మాట్లాడుకుంటా. కానీ ఇట్లా అందుకే నేను అనేది ఏంటంటే ఆ బాడీని మనం కాపాడుకుంటే ఇదంతా బాగుంటే ఈ ఒత్తిడి అంతా కూడా ఎక్కడంటే నువ్వు ఇక్కడ మంచి ఆహారం తీసుకున్నప్పుడు ఒత్తిడి కూడా సహజంగా తగ్గుతుంది. నీకు ఏదైనా సమస్య వచ్చినా దాన్ని అధిగమించగలిగేటటువంటి ఒక ఆలోచన నీకు వస్తుంది. అటువంటి ఆలోచన చాలామంది ఈ ఒత్తిడి నుంచి జ్ఞాపక శక్తి కూడా కోల్పోతున్నటువంటిది ఉంది. అట్లా అంటే మన బాడీ బాగున్నప్పుడు, మన శరీర ధర్మం బాగున్నప్పుడు ఈ ఒత్తిడి కూడా తగ్గుతుంది, ఒత్తిడిని కూడా జయించవచ్చు. దీనికి తోడు మనం చెప్పేటటువంటి మెడిటేషన్ కూడా ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో ఈ ప్రకృతి వైద్యం పరిస్థితి అంటే ఇప్పుడు అలోపతి కన్నా ప్రకృతి వైద్యానికి మారే వాళ్ళ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎట్లా అంటే మీకు ప్రత్యక్షంగా ఉదాహరణ కనపడుతుంది. ఉదాహరణకి కరోనాకు ముందు, కరోనా తర్వాత మీరు చూడండి. కరోనాకు ముందు ఉన్న పరిస్థితి అంటే ఆయుర్వేదం మీద కానీ నేచురోపతి మీద కానీ ప్రచారం ఉంది. అప్పుడు లేదా అంటే ఉంది, అప్పుడు హాస్పిటల్ లేవంటే ఉన్నాయి. కానీ ఇంతగా నమ్మకం కానీ ఇంతగా దానికి దగ్గరగా కొంతమంది ప్రజలు ఎక్కువగా వీటి మీద ఆధారపడటం కానీ అంతకుముందు లేదు. కరోనా టైంలో అనివార్యంగా చాలామంది ఇంగ్లీష్ మందులు వాడినా ఏ మందులు వాడినా కానీ ఎక్కువ శాతం ఆయుర్వేదానికి నేచురోపతికి డిమాండ్. అప్పుడు ఆ టైంలో అవి పాటించినటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. కరోనా వచ్చినా కానీ దాన్ని జయించగలిగారు. ఆ తర్వాత అవగాహన పెరిగింది ప్రజల్లో. ఓహో, మనం వెళుతున్న మార్గం ఇది కాదు, నేచురల్గా మనం ఉండాలా, మనం ప్రకృతికి దగ్గరగా జీవించాలా, ప్రకృతి ధర్మాలు ప్రకృతి సూత్రాలు పాటించాలి, సహజ సిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటిది బాగా పెరిగింది. ఇమ్యూనిటీ పవర్కి మనం ఏమైంది తీసుకోవాలన్నటువంటిది బాగా పెరిగింది. తర్వాత ఇమ్యూనిటీ ఏంటి అనేటువంటి పెరిగింది. ఆ కషాయాలు మోడీ గారు కూడా చెప్పారు. అట్లా పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మందుల వాడకం తగ్గిందా? తగ్గకపోవచ్చు కాక, కానీ అట్లనే అవేర్నెస్ అయితే పెరిగింది జనాలలో. పెరిగింది. అరే మనం చాలామంది ఇప్పుడు నాకు చూద్దాం, మనం ఆయుర్వేదాన్ని కూడా వాడి చూద్దాం. అనవసరంగా మిగతా మందులు వాడుతుంటే మన కిడ్నీలో ఎఫెక్ట్ అవుతుంది, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి దీన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఈ వైపు మళ్ళుతున్నటువంటి వాళ్ళు. భవిష్యత్తులో అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. మళ్ళీ మన మంచి రోజులు ఉంటాయి. నేచురోపతికి కానీ ఆయుర్వేదానికి కానీ ఖచ్చితంగా మంచి రోజులు. మన ప్రాచీన వైద్యానికి, ప్రాచీన వైద్యానికి మన ఆల్టర్నేటివ్ మెడిసిన్కి మంచి రోజులు ఉంటాయి. ఇవాళ చాలా దేశాలలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రధానంగా ఉంది, చాలా దేశాలలో. మా ప్రేక్షకుల కోసం మంచి జీవన విధానం ఎలా ఉండాలి, ఏ రకంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఇలాంటిది ఏదన్నా చిన్న మెసేజ్? ఖచ్చితంగా. అంటే చాలామంది ఇవాళ ఆహార నియమాలు పాటించగలిగితే, ప్రకృతి మన
కన్న తల్లి. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రకృతే వైద్యుడు. ప్రకృతే వైద్యుడు, ఆహారమే ఔషధం. మనం ప్రకృతి దగ్గరగా జీవించగలిగితే, ప్రకృతి దగ్గరగా అంటే మన ఆహారాన్ని అంటే సహజ సిద్ధంగా ఇవాళ వచ్చినటువంటి అనేక ఫాస్ట్ ఫుడ్ కానీ లేకపోతే జంక్ ఫుడ్ కానీ వీటన్నిటికి దూరంగా ఉంటూ సహజ సిద్ధమైనటువంటి ఆరోగ్య సూత్రాలని మనం పాటించగలిగితే ఎక్కడికి పోకుండానే మన ఇంట్లోనే ఉండి మనం అనేక పనులు మీరు ఏ పనులు చేసుకుంటున్నా కానీ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మీకు ఏదన్నా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నా మనకు మనం బాగు చేసుకోవచ్చు. మీకు ఉదాహరణ చెప్తా. రోజుకు 3.5 లీటర్లు దగ్గర నుంచి 4 లీటర్ల వరకు 3.5 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు మంచినీళ్ళు తాగండి. మీకు వచ్చేటటువంటి అనేక జబ్బుల్లో ఒక్క నీటి ధర్మాన్ని పాటిస్తే కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిని ఎట్లా పాటించాలంటే ఉదయం లేవంగానే పాచి ముఖంతో అంటే పుక్కిలించి వేయకుండానే అంటే మీరు దానికి కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి. ఒకవేళ ఏదన్నా మీకు డెంటల్ ప్రాబ్లం ఉన్నా లేదా ఇంకేదైనా నోటి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటే బ్రష్ చేసుకున్న తర్వాత తాగండి. ఏ ప్రాబ్లం లేదు, లేవంగానే మీరు పాచి నోటితోటే లీటర్ నీళ్ళు తాగండి, అంటే 4 గ్లాసుల నీళ్ళు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో, అది శీతాకాలమా వేసవి కాలమా లేకపోతే వర్షాకాలం, ఏ కాలమైనా కానీ ఉదయం పూట నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు తాగండి లేవంగానే. ఒకవేళ మీ దగ్గర రాగి చెంబు లాంటిది లేకపోతే అటు రాగి బిందె లాంటిది కానీ ఉంటే దాంట్లో నీళ్ళు అయితే వేడి చేయకుండా తాగవచ్చు. కానీ మామూలు నీళ్ళు మీరు ఫిల్టర్ నీళ్ళు లేదా ఏదైనా నీళ్ళు తాగున్నప్పుడు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. ఆ తర్వాత అర్ధగంటకి మీరు ఉదయం పూట ఒక పళ్ళ రసాన్ని తీసుకోండి. ఇది ప్రాబ్లం ఉంటేనే కాదు, ప్రాబ్లం లేకపోయినా రోజుకు ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి, లేదా మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ తీసుకోండి. ఆ తర్వాత మీరు అర్ధగంటకి ఒక టిఫిన్లో కూడా నా సజెషన్ ఏంటంటే ఆయిల్ ఫుడ్ వాడబాకండి. అంటే నూనె పదార్థాలు మీరు బయట చాలామంది బోండాలు, వడాలు, పూరీలు రకరకాలు తీసుకొస్తుంటారు. ఇవన్నీ కూడా ఏంటండి విపరీతమైనటువంటి వేడిలో వీటన్నిటినీ వండుతుంటారు. ఆ వంట నూనెలో అట్లా వండినటువంటి వాటి ద్వారా మనకేమైనా పోషకాలు ఉంటాయా? ఏముండవు. నష్టం తప్ప మన బాడీకి మన ఆరోగ్యానికి మేలు చేసేవి కావు, ఇవి నష్టం చేసేవి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. వీలైతే మీ ఇంటి దగ్గర చేసుకోండి, ఇడ్లీ అయినా చేసుకోండి, ఇడ్లీ బయట తిన్నా ఇంటి దగ్గర చేసుకున్నా ఒకటే. కానీ సహజ సిద్ధమైనటువంటిదే వాడండి. ఫ్రూట్స్ తీసుకోండి ఉదయం పూట, ఒక 3 రకాలు లేదా 4 రకాల ఫ్రూట్స్ ఏయైనా, ఒక బొప్పాయి, ఒక జామ, మీకు ఎన్ని రకాల ఫ్రూట్స్ మీకు దొరికే అందుబాటులో ఉన్నటువంటిది. ఫ్రూట్ కాస్ట్ అండి చాలా ఇబ్బంది అండి అని చెప్తారు చాలామంది. నేనేమంటానంటే మీరు టిఫిన్ పెడతారు, టిఫిన్ ఒక 40 రూపాయలు లేకుంటే ఏదన్నా తక్కువ వస్తుందా? రావట్లే. అదే 40 రూపాయలు పెడితే దాదాపు మీ ఇంటి వాళ్ళందరికీ ఒక 50 రూపాయలు పెడితే అందరికీ రకాల ఫ్రూట్స్ వస్తాయి. ఒక జామకాయ, ఒక దానిమ్మ, ఒక కమల, ఒక బొప్పాయి, ఇట్లా 2-3 రకాల ఫ్రూట్స్ తీసుకుంటే 3-4 రకాల ఫ్రూట్స్ తీసుకుంటే వాటిలలో ఉన్నటువంటి అన్ని రకాల విటమిన్స్ మినరల్ మీకు అన్నిటికీ ఉపయోగపడతాయి. విటమిన్స్ అన్నీ మీకు అందుతాయి, మీ బాడీకి అందుతాయి. ఆ తర్వాత మధ్యాహ్నం పూట మీరు మంచిగా లంచ్ చేయండి. లంచ్ కూడా ఎట్లా, అన్నం ఎంత ఉంటుందో కూర అంత, మరి అంత తినలేస్తామండి అంటే ఉప్పు కారం తగ్గించండి. ఇంకా మీకు చెప్పేది ఏంటంటే తెల్ల ఉప్పు తీసేయండి. తెల్ల ఉప్పు అంటే అయోడిన్ ఉప్పు. అయోడిన్ ఉప్పు ద్వారా మనకు వచ్చేటటువంటి థైరాయిడ్ ప్రాబ్లం అన్నిటి కూడా ఎక్కువ అయోడిన్ సాల్టే. కాబట్టి అయోడిన్ ఉప్పు బదులు మీరు రాక్ సాల్ట్ వాడండి, లేకపోతే మన సముద్రపు ఉప్పు వాడండి. దీన్ని కూడా తక్కువ వాడండి, ఏ ఉప్పు అయినా తక్కువ వాడండి. కూర ఎక్కువ వాడుకోండి. అది మీకు దొరికేటటువంటి ఆకుకూరలు కానీ కూరగాయలు ఏవైనా కానీ మీకు అన్నంతో పాటుగా కూరలు తీసుకోండి. ఇక సాయంత్రం పూట మంచిగా జావ చేసుకోండి. ఈ జావ కూడా మీరు మిల్లెట్స్ జావ తీసుకోండి. మిల్లెట్స్ జావ అంటే మీకు 5 రకాల మిల్లెట్స్ ఉంటాయి. కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండుకొర్రలు. ఈ 5 రకాల మిల్లెట్స్ని 2 రోజులకు ఒకటి, 2 రోజులకు ఒకటి, 2 రోజులకు ఒకటి, 2 రోజులకు ఒక రకం
ఇట్లా మీరు వండుకొని జావ తీసుకొని దాంట్లో మజ్జిగ పోసుకొని చక్కగా తీసుకోండి. సాయంత్రం పూట కూడా మీకు ఒకవేళ వీలైతే కుదిరితే ఒక జ్యూస్ తీసుకోండి 5 గంటలకు. ఆ తర్వాత ఎర్లీ డిన్నర్ 7 గంటలలోపే మీరు తీసేయండి. మీరు ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు నేను చెప్పే పద్ధతిలో దీంట్లో నీళ్లు మీకు చెప్పిన ఉదయం పూట లేవగానే లీటర్ నీళ్ళు తాగండి. ఆ తర్వాత మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా అన్నం తిన్న తర్వాత గంట తర్వాత 2 గ్లాసుల నీళ్ళు, మామూలు వాటర్. ఇప్పుడు వేసవికాలం కాబట్టి మామూలు వాటర్ తీసుకోండి. తినడానికి అర్ధగంట ముందు 2 గ్లాసుల నీళ్ళు, తిన్న తర్వాత గంట తర్వాత 2 గ్లాసుల నీళ్ళు. ఈ సూత్రాన్ని మీరు పాటించండి. పాటించగలిగితే ఈ డైట్ని సూత్రాన్ని పాటించగలిగితే మీరు, నేను చెప్పటం కాదు, మీరు చేసి చూడండి. నేను దాదాపు 25 సంవత్సరాల కానుంచి అదే డైట్ పాటిస్తున్నా. మరి అట్లని నాకున్న పని ఒత్తిడి చాలా ఉంటుంది. నేను చేసే పని కానీ రకరకాల నా షిఫ్ట్ సిస్టమ్ కానీ రకరకాలు ఉన్నాయి. ఈ అన్నిట్లలో కూడా మేము ఉండి యాక్టివ్గా ఇన్ని ప్రోగ్రాంలో పాల్గొంటూ అనేక రకాల దాంట్లో పాల్గొంటూ కూడా ఏ అనారోగ్య సమస్య లేకుండా ఉండగలుగుతున్నామంటే బికాజ్ ఆరోగ్య సూత్రాన్ని పాటించటమే. ఎట్లా పాటించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పాటించగలిగినటువంటి వాళ్ళకి ఆరోగ్యం వాళ్ళే జబ్బుని నయం చేసుకోగలుగుతున్నారు. ఇంకా మీకు ఏమైనా ఆరోగ్య సలహాలు కానీ వైద్య సలహాలు కావాలంటే ఫోన్లో కూడా సంప్రదించవచ్చు, చెప్తాం. అది ఏదైనా ప్రాబ్లం ఉంటే, హెల్త్ సమస్య ఏదైనా ఉంటే దానికి చెప్తాం. కానీ సహజంగా ఏమి లేనటువంటి వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా, ఏ ఆరోగ్య సమస్య రాకుండా ఉండాలంటే, లేదా ఉన్నవాళ్ళు బయటపడాలంటే నేను చెప్పిన పద్ధతి పాటించండి. అదనపు సలహాలు కావాలంటే ఖచ్చితంగా మీకు ఫ్రీగానే నేను అందుబాటులో మీకు చెప్పగలుగుతాను. అన్న వాళ్ళని అడిగినా మీరు నా ఫోన్ నెంబర్ కూడా సంప్రదించి మీరు తీసుకోవచ్చు. ఓకే అన్న, చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు, చాలా సూచనలు సలహాలు ఇచ్చారు. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అలాగే మీరు రానున్న కాలంలో కూడా ఈ సిద్ధార్థ ఆరోగ్య దీక్ష ద్వారా, సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం ద్వారా మరింత సేవ చేయాలని, మీ ద్వారా ఎంతోమంది లాభ పొందాలని కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది హెల్త్ ఇంటర్వ్యూ డాక్టర్ వెంకన్న గారితో. నేను ఈ సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం గురించి, డాక్టర్ వెంకన్న గారి గురించి కావాల్సిన సమాచారాన్ని, ఆయన ఫోన్ నెంబర్ని, అడ్రస్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. వారి నుంచి ఆరోగ్య సమాచారాన్ని కానీ సూచనలు కానీ పొందాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నేరుగా ఆయనకే ఫోన్ చేసి మాట్లాడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వచ్చే ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.